రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. మనం ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం రైతు బంధు అన్ని ఎకరాల వారికి జమ అవుతుంది కదా, అదే విధంగా వానాకాలానికి సంబంధించింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన అప్డేటు, రైతు రుణమాఫీకి సంబంధించి అర్హుల లిస్టు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో వారికి వస్తుంది అనేది చూసుకుందాం. అదేవిధంగా మహాలక్ష్మి 2500 రూపాయలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎప్పుడా అని వేచి చూస్తున్న మే, జూన్ ఈ 2 మాసాలకు సంబంధించి ఆసరా పింఛన్ల పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కీలక అప్డేట్. 2 నెలలకు సంబంధించిన బ్యాంకుల్లో జమ చేస్తారట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, ఒకవేళ బ్యాంకుల్లో జమ చేస్తే ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఏ విధంగా దీని ప్రొసీజర్ ఉంటుందనేది కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. మన ఛానల్ ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానీకానికి మీరు చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కొద్దిగా అయినా నా వంతు సహాయంగా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్లిపోదాం. రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే 5 ఎకరాల వరకు పంపిణీ కార్యక్రమం పూర్తయిపోయింది. అయితే ఈ రోజు వరకు మే 9 వరకు కూడా 200 ఎకరాల వరకు పూర్తి కావాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ అన్న అనుచిత వ్యాఖ్యల పట్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్రు పెట్టి ఈ జూన్ 5 వరకు పంపిణీ కార్యక్రమం ఉండే అవకాశం లేదని నిఖారసుగా తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందనేది కూడా చూడాలి. అదేవిధంగా దీనిని బట్టి వానాకాలానికి సంబంధించి కూడా రైతన్నలకు 1 నుంచి 200 ఎకరాల వరకు అందరికీ కూడా ఖరీఫ్ కు సంబంధించి రైతు భరోసా ఎకరానికి 7500 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మళ్లీ సర్వే నిర్వహించడం జరుగుతుంది. సర్వేయర్ ప్లస్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇద్దరు కలిసి మళ్లీ గ్రామంలో సర్వే నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ఎవరైతే రియల్ ఎస్టేట్ కి యూజ్ చేస్తున్నారో పొలాలను వీళ్ళందరికీ రద్దు చేసేసి, ఎవరైతే నిజంగా రైతులు వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే కేవలం ఇచ్చే యోచనలో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత వెంటనే సర్వే ప్రారంభించేసి జూలై లేకపోతే ఆగస్టులో ఖరీఫ్ సంబంధించిన రైతు భరోసా కూడా ఎకరానికి 7500 రూపాయల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం ఉంది. మరి ఈ 100 రోజుల ప్రజా పరిపాలనలో ఎన్నో వినూత్నమైన సంక్షేమాలకు నాంది పలకడం జరిగింది. అదేవిధంగా రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సందర్భంలో అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్లు ఎవరైతే బ్యాంకుల్లో 2 లక్షల లోపు రుణాలు లేవో ఈ రోజే వెళ్లి రుణాలు తెచ్చుకోండి. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డిసెంబర్ 9 రాత్రి 10:30 గంటలకి మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల పైన చేస్తా అని రైతుల యొక్క ఓట్లను మాకుమ్మడిగా పొందిన సీఎం రేవంత్ అన్న ఇప్పుడు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నట్లుగానే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 150 రోజుల పైచిలుకు ఏర్పడిన ఇప్పటి వరకు రైతు రుణమాఫీ మాత్రం చేయలేదు, ఎలాంటి ప్రదర్శన కూడా చేయలేదు. ఇలాంటి తరుణంలో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న తరుణంలో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తానని పేర్కొంటున్నాడు. మరి జూన్ 15న ఎన్నికల కోడ్ పోయిన తర్వాత 1 నెలలోనే రైతు రుణమాఫీ చేస్తా అని పేర్కొంటున్న సీఎం రేవంత్ అన్న ఏ విధంగా తన వైఖరిని ప్రదర్శిస్తాడనేది కూడా చూద్దాం.
మాక్సిమం అయితే రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. చూద్దాం. నెక్స్ట్ మహాలక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది జనాభాలో 1,73,00,000 మంది మహిళా సోదరిమణులు ఉన్నారు. వీరిలో 18 నుంచి 57 సంవత్సరాలు నిండిన మహిళా సోదరిమణులకు 2,500 రూపాయలను ఇచ్చి వారిని ఆదుకొని వారి యొక్క పథకాలకు సంబంధించి అర్హుల లిస్టులను కూడా ఈ మే నెలలోనే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే 1,73,00,000 మంది మహిళా సోదరిమణులలో 1,40,00,000 మంది ఓటు బ్యాంకును కలిగి ఉన్నారు. వీరందరి ఓట్లను పొందాలనుకుంటే ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం 2,500లకు సంబంధించిన అర్హుల లిస్టులను ఇవ్వాలని ఆలోచిస్తా ఉంది. మరి జూన్ 15 తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు వీటిని అమలు చేయాలని కూడా ఆలోచిస్తా ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 14 సీట్లను కొల్లగొట్టాలని ఆశాభాహంతో తన పావులను కదుపుతున్నట్టు, ప్రజా సంక్షేమ పథకాలను అమలుకు నోచుకోనున్నట్లు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది పింఛన్వాహులు మే నెల ఆసరా పింఛన్ గురించి ఎప్పుడా పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఎదురు చూస్తున్న వేళ వారందరికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే బంపర్ న్యూస్ తీసుకొని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకుల్లో జమ చేస్తున్న తరుణంలో ఈ మే నెల అదేవిధంగా జూన్ నెల 2 నెలలకు సంబంధించిన ఆసరా పింఛన్లను ఒకేసారి బ్యాంకుల్లో జమ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచనలు అయితే చేస్తా ఉంది. మరి 4,016 6,016 రూపాయల చొప్పున జమ చేస్తుందా, 2,016 4,016 రూపాయల చొప్పున జమ చేస్తుందా అంటే మాక్సిమం 2,016 4,016 రూపాయల చొప్పున జమ చేసే అవకాశం ఉంది. దీనికి గల కారణం పెరిగిన ఆసరా పింఛన్లు ఇంకా అప్రూవల్ కాలేదు. ఈ నెలలోనే ఆ అప్రూవల్ అంతా తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒకటే ఒక విన్నపం. మనల్ని 5 సంవత్సరాలు సరిగ్గా పరిపాలించి రాష్ట్రానికి మేలు చేకూరిన నాయకులను మాత్రమే ఎన్నుకుందాం. అలా కాకుండా ఓటుకు నోటుకు ఆశపడి మాత్రం మన ఓటు హక్కును మాత్రం అమ్ముకోకండి. తెలంగాణ రాష్ట్ర పౌరునిగా, భారతదేశ దేశ పౌరునిగా మనకున్న ఆయుధం ఈ ఓటు హక్కు. ఈ ఓటు హక్కును 100కు 100% సరైన రీతిలో సరైన సమయాన ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును యూజ్ చేసుకుని భారతదేశ అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో నాంది పలకాలని కోరుకున్నాం. అదేవిధంగా మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.